ముందులే బారుడు పొద్దెక్కిండది. ఆ తాళమిటి. తాళం చెవులు ఎక్కడ పెట్టాను? ఈ చెవులు ఉంది, చెవులు. ఇదిగో. మే అత్త పోయాడు, కాఫీ పెట్టి తీసురాపో. అట్టే అత్త. అబ్బా బాబా, ఈ ఎండలకు పొద్దున్నే సద్దన్నం తింటే భలే సమ్మగా ఉంటుంది. రే బాబు, సద్దన్నం తింటా? తింటా తింటా. వద్దులే. బాలాజీ, 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 రే బాలాజీ, 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 బాలాజీ. నో, ఆ బాలాజీ ఇక్కడ కనబడ్డల్లా. బాత్రూమ్ లో ఉన్నాడేమో. అబ్బా, మొత్తం అంతా ఎతికినా అన్నా, యాడా కనిపించలా. ఏంది అరుస్తుండావు? ఆ బాలాజీ గాడు గదిలో లేడమ్మా. అమ్మో అమ్మో అమ్మో, మూసిరి గదిలో నుండి ఎట్ట తప్పించుకున్నాడు వాడు? అసలు నువ్వే కదా రాత్రి తాళం వేసినావు. నేను తాళం వేసి అన్నకే ఇచ్చిన. తాళాలు అన్న దగ్గరే ఉండాయి. మరెట్ట తప్పించుకుని ఉండాడు? అత్త కాఫీ. మే, బాలాజీ ఎట్ట తప్పించుకున్నాడు? మే, కాఫీ తీసుకుని వచ్చే నంగ నచ్చిన నాటకాలు ఆడుతుండవా? మీరే తప్పించినారు కదా. మా ఏం మా మమ్మల్ని అంటావు? నువ్వే కదా గది తాళం వేసినావు. పైగా 2-3 తాళం చెవులు ఉన్నాయా? ఒకటేగా ఉంది. మేమెట్టా తప్పిస్తాం? అయినా మాకు తప్పించే ధైర్యం కూడా ఉండదా? వాడిని కొట్టిన బాధినట్టు బాధితివి, ఆ భయం మాకుండదా? రేయ్, నాటకాలు ఆడినారంటే ఒళ్ళు చీరేస్తాను. ఎప్పుడు తప్పించారండి? హలో, ఎక్స్క్యూజ్ మీ. వాళ్ళెందుకు అరుస్తావు? తప్పించింది వాళ్ళు కాదు, నేను. తప్పిస్తావా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే ఆయన తప్పిస్తావు? ఏమనుకుంటున్నావు నువ్వు? వాడు బాగుండాలనుకున్నా, అందుకే తప్పించిన. నోటికాడ కూడు కూడా నేలపాలు చేసినావే, మళ్ళీ ఇప్పుడు సర్ది కలుపుకునేదనుకుంటుందా? సర్దిబో చల్లగా తింటా ఉంటే నిప్పులు పోసుకుంటా ఉంటివి. చూడని మొగుణ్ణి, వాణ్ణి చల్లంగా రాత్రి తప్పించేసి ఇప్పుడేం మాట్లాడుతుండాడో చూడు. నా కాడ తాళం ఉంటే నువ్వేట తప్పించినావు? డూప్లికేట్ తయారు చేసినావా? సబ్బుతోనా? ఓ బామర్ది, నా గబ్బు సబ్బు కాదు. నీలాంటోడి దగ్గర మళ్ళీ సబ్బు. డూప్లికేట్ చేయించే టైం ఇవన్నీ లేవు కదా. రాత్రి మందేస్తుంటే కక్కుర్తిపడి లోటాల మీద లోటాలు తాగావు కదా, కూల్ డ్రింక్ కలుపుకొని. అది కూల్ డ్రింక్ కాదు, మందుని మందుతోనే కలిపించా. చిత్తుగా తాగి మత్తుగా పడిపోయావు. సైలెంట్గా తాళం తీసుకున్నాం, వాడిని తప్పించాం. మళ్ళీ తాళం వేసేసాం, తాళం పెట్టేశాం. వాణ్ణి తప్పించేసినంత మాత్రాన ఆడెళ్ళి పెండ్లి చేసుకుంటాడా? వదలను, ఆ పెండ్లి జరగనివ్వను. అనవు మా, పదండి. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళి ఆపినా అది ఆగదు, జరగాల్సింది జరుగుతుంది. మురుగా, బాలాజీని అత్తగారు బంధించినా ఎలాగోలా తప్పించుకునేలా చేశావు. బాలాజీ ఇక్కడికి క్షేమంగా చేరుకునేటట్టు చేసి పూరి బాలాజీకి పెద్దల ఆమోదంతో ఆశీర్వాదంతో పెళ్ళయ్యేటట్టు నువ్వే చేయాలి స్వామి. మురుగా చూడు, నువ్వేమో వల్లి దేవసేన అని ఇద్దరితో బాగానే ఉన్నావు. నన్ను చూడు, పెళ్ళి కూడా ఇంకా కటిక బ్రహ్మచారిగానే బతుకుతా ఉండా.
చెప్పవా సామె. ఏంటి మీ గోలా? గోళ్ళ కాదే, నువ్వు పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి దేవుడికి దండం పెడతా ఉంటే చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తా. ముద్దొచ్చేది కాదు, ఇప్పుడు బాలాజీ విషయం తెలిసిపోయి మీ అమ్మగారు వస్తూ ఉంటారు. ఏ? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. అమ్మా, మా అవ్వ ఫోన్ చేస్తున్నది. ఆ అది మీ అవ్వగారు కాదు, మీ అమ్మగారే చేస్తుంటారు. తీయండి తీయండి. అమ్మో, అస్సలు దీనిగా. ఏ తీయండి, పర్లేదు. నేను దీనబ్బా. బాలాజీ గడి ఇక్కడికి వచ్చి చేరేంత వరకు నేను అసలు ఫోనే దీనబ్బా. అబ్బా, ఫోన్ తీయట్లేదే వాడు. వాడు కంత్రి నా కొడుకైపోయిండాడు. ఆ సాంబార్కు చెయ్యి. ఉమ్, మౌ వీడియో కాల్ చేయడానికి ఏడుండదో ఏంటనేది కూడా తెలుస్తుంది. ఉమ్. నీ ఫోన్ మోగుతా ఉన్నది. మీరు తీయకపోతే నా ఫోనే కదా మోగుతుంది. అబ్బబ్బబ్బా, ఏవైనా మా అత్తగారికి నీ మీద కన్నా నా మీద ఎక్కువ ప్రేమ. అదే నట్టు మాట్లాడుతున్నావా? ఎప్పుడు జుట్టు పట్టుకొని కొట్లాడుకుంటానే ఉంటారు కదా, ఇప్పుడేం సడన్ గా ప్రేమ అంటున్నావా? మరి చూడు, నీకు నార్మల్ కాల్ చేశారు, నాకైతే స్పెషల్ గా వీడియో కాలే చేస్తున్నారు. నువ్వే మాట్లాడు, నేను లేను ఇక్కడ. హా? ఇంత వయసు వచ్చాక కూడా అమ్మ అంటే చెడ్డీ తడుపుకుంటున్నావు. ఎంతైనా అమ్మ అమ్మ అమ్మ, ఆవిడ కమాండింగ్ అలాంటిది. ప్లీజ్ నువ్వు కానీ మాట్లాడు. హలో బామ్మగారు, తమరా? అత్తగారు మీ ఫోన్లో నుంచి మాట్లాడుతున్నారనుకున్నా. ఏంటి, ఎలా ఉన్నారు? బానే ఉంటారులేండి దిట్టంగా. ఇంకేంటి కబుర్లు? ఆ, ఉసేయ్, ఏంటే నీ ఎటకారాలు? ఎటకారం ఏంటి, మీరు బానే ఉంటారు స్ట్రాంగ్ గా. పెదనాన్నగారు ఎలా ఉన్నారు? ఉన్నాను, డ్రైవింగ్ చేస్తా ఉన్నాను. ఓహో, దారిలో పడ్డారన్నమాట. ఎటకారం చూడ సాంబార్కి. మనల్ని రోడ్డు మీద పడేసి దారిలో పడ్డారా అంటుంది. మే సాంబారో, ఓ, హలో అత్త, వణక్కం. వస్తా ఉండావు. తమిళనాడుకి ఎంట్రీ అయిపోయింటా. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. వెల్కమ్ టు తమిళనాడు. ఏంది మే, నీకెటకారంగా ఉండదా? ఏందత్తా ఎట్టకారం అంటారు? మీరు మా తమిళనాడుకు వస్తున్నారంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది. తమిళనాడు కాదు మే, మీ ఊరికే వస్తా ఉండా. అయ్యో, మరీ సంతోషం. నేను రమ్మని చెప్పి ఆహ్వానించాను, రానన్నారు. కానీ మీకు నా మీద ఎంతైనా ప్రేమే. ఇప్పుడు చూడండి, కరెక్ట్ గా బయలుదేరి వచ్చేసారు. మే, నువ్వు ఎట్టకారంగా మాట్లాడిండావంటే చుట్టు పట్టుకుని ఉతుకుతా. ఏమనుకుంటుండవు నువ్వు? నేనేమైనా నీ పేరెంటానికి వచ్చే పేరెంటాళ్ళని అనుకుంటుండవా? కనకరత్నవే ఇక్కడ. నేను కనకరత్నం కోడల్ని. అయితే ఏంటంట? కొంచెం నిదానంగా మాట్లాడమే. ఏందంటాడు గుసగుసలో? ఏడాడు? ఆ, ఇక్కడే నా ఎదురుగానే ఉన్నారు. రేయ్ ఏమ్మా? రే కట్టప్ప, మా కొడుకున్మా. నువ్వు కొడుకువు కాదురా, కొట్టప్పవే. పెండ్లంతో చేరుకుని ఎన్ను పొట్టు పొడుస్తున్నావు కదా నువ్వు నాకు. వెన్నుపోటు కాదమ్మా, వెన్నుపూస మాదిరి నిలబడతా నీకు. వెన్నుపూసలా నిలబడేదానికి ఎన్నుపోటు పొడిచేదానికి చాలా తేడా ఉండదు. ఆ డిఫరెన్స్ నువ్వు అర్థం చేసుకోమా ప్లీజ్. రేయ్, మాటలు కూడా బాగా నేర్చుకుని ఉండవురా సాంబార్ దగ్గర. అయినా నీతో ఏంద్రా? ఫోన్ చేస్తే ఫోన్ కూడా దియవు కదరా. చెప్తాను సంగతే. మే సాంబారో, ఎస్ అత్తా. మేము ఓడికే వస్తుండామే. వావ్, బాలాజీ కూడా వస్తున్నాడా మీతో? మే నాటకాలు ఆడక మే. ఆడు తప్పించుకున్నాడికి వస్తాడాడని మీకు తెలుసు. మీకంతా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే ఉంటదే. మళ్ళీ నాటకాలు ఆడుతాడావా నువ్వు? చెప్పు, మేము ఆ ఊళ్ళో ఏడికి రావాలే? అయ్యయ్యో, ఇప్పుడు మీకెక్కడికి కావాలో తెలీదా? అయితే మీరు వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటారన్నమాట. ఇది అడ్రస్ చెప్పదు,
ఖచ్చితంగా మనల్ని ఊరంతా తెప్పించి పెట్రోల్ అయిపోయి కాలినడక నడుస్తూ మనం తిప్పలు పడేదాకా వదిలేట్టుగా లేదు. అవును, ఈ ఐడియా ఏదో బాగుందే. నేను అడ్రస్ చెప్పనుగా. మేయ్ మర్యాదగా అడ్రస్ చెప్పా, లేకపోతే చంపేస్తాను. సరే, మీరు రాకపోతే నాకు మాత్రం మజా ఏముంటుంది. వచ్చేయండి. నేరుగా మీరు తిరుమంగళంకి వచ్చేసి రాజపాండి ఇల్లు ఎక్కడా అని అడిగితే చాలు, ఎవరైనా చెప్తారు. ఏం పండే? రాజపాండి. ఆ వస్తానే వస్తా, కోసుకో. వెల్కమ్ అత్తా. పెద్దనాన్నగారు ఆవేశంలో వేడి తగ్గిస్తాను, అందరి లెక్కలు తేలుస్తాను. నువ్వేందో తల్లి అమ్మాయమ్మ అంత రెచ్చగొడుతున్నావా? ఏ అత్తగారితో సరసాలు అదో టైపు. బావుంటాయిలే రాణి. ఈ మాత్రం సరదా లేకపోతే ఇంక పెళ్లిలో సందడే ఉంటుంది. నువ్వు బాగా చెప్తున్నావు. ఇంకా బాలాజీ గడే రాలేదు. వచ్చేస్తాడులే. అమ్మా ఇప్పుడు అయిపోయింది ఇదే. ఏంది ఇది స్టార్ట్ అవట్లేదు? ఎట్ట మొరాయిస్తా ఉందరే ఈ అమ్మ. కొంప పెట్రోల్ అయిపోయిందేమే. అమ్మా వారినే సరిగ్గా ఊళ్ళోకి వచ్చాక పెట్రోల్ మొత్తం తాగేసినామిందే. ఎంత దాహం అయితే నీకు? పెట్రోల్ బంకులు యారున్నాయో ఏందో, చుట్టుపక్కల మనుషులే లేరు, ఇంకా పెట్రోల్ బంకుల సంగతి ఏందే? ఎంత బరువు ఉన్నాయండి నువ్వు? ఊరు కనిపిస్తుంటారు కదా, ఊళ్ళోకి పోదాంలే. మ్యాప్ చూసుకుంటూ రీచ్ అయిపోదాంలే. పోయి ఫోను, నువ్వు కూడా కొమ్మ ఉంచినావేందే? ఇట్లా ఆగిపోసి వచ్చినావేందే? లొకేషన్ లేకుండా ఎట్టా పోయేదే? సర్లే, వాళ్ళేదో మనీ మెస్ అన్నారు కదా, అది అడిగితే తెలిసిపోతుందిలే. ముందు ఇలా కాడకు పోయినానంటే నన్ను పూరిని కూడా చూడనీరు, భయపెట్టి ఆన్న ఆపేస్తారు. నేనెవరో, నా కథ ఏందో, నా మొహం ఏందో ఎవరికి తెలియదు కదా. అందుకని ఆ రాజపండి ఇల్లాడో తెలుసుకునే, ఆ తర్వాత పూరిని చూసే నేను ధైర్యం చెప్పేసి ఆ తర్వాత మెసకపోతా. ఎవరైనా ఎదురు పడితే బాగున్నా రాజపండి ఇంటి అడ్రస్ అడగొచ్చా? రాజపండి మామ, మనము జైలు కడికి పోకముందు పెద్ద గజమాల ఒకటి తీసుకుపోదాము. గజమాల దేనికిరా? జైలు నుంచి వస్తావంటే మనం ఘనంగా ఆహ్వానించొద్దా? ఒరేయ్, పిచ్చి పిచ్చి వేషాలేసావంటే నిన్ను చంపి ఆ మాల నీకేస్తా. గమనిరడా. ఏంది మావా, జైలు నుంచి రావడం అంటే ఈ రోజుల్లో ఎంత గొప్పనో తెలిసినా? నేను ఈసారి ఎట్టయినా ఒక కేసులు ఇరుక్కొని జైలుకు పోయి తీరాలా. ఒరే మెంటల్, గమ్మును కూర్చోరా. గమ్మును వచ్చేదానిక నేనేమన్నా పెళ్ళన్నా? శేషాద్రి శోభా டேய் பார்த்து வரமாட்டியா? சாவறதாக இந்த வண்டிதா கடிச்சதா? సార్ సారీ సార్. போச்சு போடா. పోతానులే గానీ కొంచెం అడ్రస్ சொல்லுங்க. என்ன అడ్రస్? అదే ఈ ఊళ్ళోనే రాజపాండే ఉన్నాడంటగా, ఆయన ఇల్లాడా? అదే వీడు
వీడంటే ఈళ్ళు దిగరిందే. ఎవరిల్లన్నావు? రాజపాండి రాజ్ పాండ్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? ఏహే, ఆడి మొహం నేను ఎప్పుడు చూడలే, అందుకే కదా అడుగుతా ఉన్నా. రాజపాండి ఇల్లు ఎక్కడో చెప్పండి అబ్బా. రాజ్ పాండ్ పెద్ద మనిషి కదప్పా, ఆయనతో ఏం పని? ఆడ మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారులే. నీ భాష చూస్తా ఉంటే ఆంధ్ర నుంచి వస్తా ఉన్నట్టుండదే. మరి తెల్లే తెలుగు తమిళ్ మిక్స్ చేసి మాట్లాడుతుంటా. అడ్రస్ சொல்லுங்கப்பா మొదలు. சொல்லுங்க. నీ పేరేమి? బాలాజీ. రాజ్ పాండే ఇల్లే కదా పా, మేము ఆ దారిని వెళ్తున్నాం, నీ నాన్నే దింపుతాం పా. అట్టనే ఎక్కండి ఎక్కు ఎక్కండి అబ్బా మీరునా. ఎక్కండి అనో, స్టార్ట్ చేయి అన్న. ఏందన్న ఊతుతా ఉంటారు, కొంచెం ఫ్రీ కూర్చోండి, బండి పెద్దగానే ఉంది కదా, ఇది కంఫర్ట్ గా ఉంది. అను నువ్వు కొంచెం ఫాస్ట్ గా పోనీ అన్న, మనో లైటింగ్ అక్కడ సూపర్ బంగారం అన్న. ఇదేనన్న కత్తి పెడతా ఉండవా? నా పేరే కత్తి శేషాద్రి. మా బండికి అడ్డుపడి రాజబండిని అడుగుతావా? ఏందన్నా రాజబండికి మీకు శత్రుత్వం ఉండదా? మిమ్మల్ని అడ్రస్ అడగకూడదా? అంతేదా వాడు? అన్న ఎందుకన్నా అంత ఆయాసపడతా ఉండారు? రాజపాండి నేనేరా. బాబోయ్ వనకమన్నా. ఏమిరా, పూరిని ప్రేమించింది నువ్వేనా? అన్నా కదంతా తెలిసిపోయినదా మీకు? అయ్యో, మీరు రాజబండి అని తెలీదు, నా కథ మీకు తెలుసని తెలీదు. అన్నా థ్యాంక్స్ అన్నా, మా కథ తెలుసుకున్నారు. ఎట్టగొట్ట నటరాజన్ మాకు చెప్పి వాళ్ళు నిర్ణయించిన పెళ్లి ఆపేసి మా ఇద్దరు పెళ్లి జరిపించండి అన్న. అన్న ప్లీజ్ 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 అన్న, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పెళ్లి జరిపించేది కాదురా, ఈ రోజు నిన్ను చంపి పాదేస్తాం. ఏంటన్నా చంపేస్తారా? కన్ఫర్మ్ గా ఈ కత్తితోనేరా, కర్రను కోసి చంపేస్తా. ఏంది ఈ కత్తితోనా? ఇంతకు ముందు ఇదే కత్తితో సేవింగ్ చేసేవాడిని తెలుసునా? అన్నా ఇది సేవింగ్ చేసేదానికి తప్ప ఇంక దేనికి పనికిరాదన్నా. దీనికి రంగు అంటించి చాలా రోజులైంది, ఈ రోజు ఖచ్చితంగా అంటిస్తా. అన్నా ఏమైనా రంగు అంటించాలంటే పెయింట్ డబ్బా కొనుక్కుంటే అయిపోతుంది కదన్నా, దానికి నాపేకెందుకన్నా? ప్లీజ్ అన్నా వదిలిందన్నా. అన్నా వదిలే ప్రసక్తే లేదురా, ఈ రోజు నువ్వు సచ్చావు. అన్నా ఏంది ఇంకా రాలేదు, ఫోన్ కూడా ఆఫ్ లో ఉండదు. అయ్యో, అసలే ఈ ఏరియా పూర్తిగా పరిచయం లేదు తనకి. మనల్ని లొకేషన్ షేర్ చేయమన్నాడు. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఆఫ్ అయిపోయింది అనుకుంటా. అదే అయి ఉంటది. మరి ఇప్పుడు ఎలా వస్తాడు? వాడు ఖచ్చితంగా ఈ పాటికి ఊళ్ళోకి వచ్చేస్తుంటాడు. పాపం వాడికి అడ్రస్ తెలియక అవస్థ పడుతున్నాడేమో. నేను పోయి ఒకసారి చూసి వస్తాను. అయ్యో, దయచేసి మీరు బయటికి వెళ్ళొద్దు. ఏం పర్లేదులే, ఎవరికి కనబడకుండా నేను పోయేసి వస్తాను. ఎలా వెళ్తారు? తమాషాగా ఉందా? వాళ్ళ కంట్లో పడితే ఇంకంతే సంగతులు. ఇంకాసేపు చూద్దాం, రాలేదంటే తర్వాత ఏదో ఒకటి చేద్దాం. మేబీ ఎక్కడైనా ఛార్జర్ అడిగైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా తను. కరెక్టే. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. ఎవరికిరా ఫోను? అన్న ఒక ప్రాబ్లం ఉండదన్నా, కొంచెం ఛార్జింగ్ పెట్టుకుంటా. నీకెంత పొగర్రా, నిన్ను బలిచేదానికే బండెక్కుతున్నాం. ఇప్పుడు నువ్వు ఫోన్ ఛార్జింగ్ పెట్టమని అడుగుతుండావా? చావబోతున్నావు. నువ్వు ఛార్జింగ్ పెట్టుకుని ఏం చేస్తావురా? అన్న అట్ట అనబాకండి అన్న, నన్ను ఇడిచిపెట్టేస్తే మా ఊరు పారిపోతా అన్న. ప్లీజ్ ప్లీజ్ అన్న. గుండె జబ్బు వచ్చినోడైనా ఉంటాడో పోతాడో తెలీదురా, కానీ ప్రేమ జబ్బు వచ్చినోడు అంత ఈజీగా ఊరు వదిలిపోడు. మాకు తెలుసు. మేమిప్పుడు అర్జెంటుగా జైలు కాడకపోతుండాం, లేకపోతే నిన్ను ఇక్కడే దారిలో పలిచి పూడ్చి పెట్టేసి ఉండేవాళ్ళం.
అన్న ఏందన్నా నేనేమన్నా మేకపోతున్నా? డేయ్, నోరు మూసుకొని ఉంటా. నాకే గట్టి పెడతారు నువ్వు కర్రోడా. పట్టుకుంటున్నావండి. రై వాడిని పట్టుకోండ్రా. అరుగులుంది బిర 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 బుర్ర కదువై చల 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 అరుగులుంది బిర 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 బుర్ర కదువై చల 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 దడ 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 గాలి ఎద సరిడ మరుకవై